హాయ్, నా ఛానల్లో వచ్చే కమెంట్స్ అండ్ మెసేజెస్ ని బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది సైలెంట్ గా లోపల బాధపడుతున్నారు, ఎమోషనల్ గా స్ట్రగుల్ అవుతున్నారు, ఏం చేయాలి, ఎలా డీల్ చేయాలి అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే హెల్ప్ అవుతుందని ఈ షార్ట్ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆర్ సైకాలజిస్ట్, బట్ నా ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అలాగే బుక్స్ ద్వారా ఎమోషన్స్ ని ఎలా డీల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అది మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు, లేదన్నా ఇట్స్ ఓకే, మీ ఇష్టం. ఒక్కోసారి మన సిచ్యువేషన్ కానివ్వండి లేదా ఏదైనా ఆలోచన అవ్వచ్చు, లోపల నుండి నిరంతరం మనల్ని చంపేస్తూ ఉంటుంది. అది మేబీ ఎప్పుడో మీ మైండ్ లో ఉండిపోయిన థాట్ అవ్వచ్చు, లేదా మీ కంట్రోల్లో లేని సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసిన, ఆర్ మేబీ కొంతమంది అసలు వాళ్ళు ఎందుకు సాడ్ గా ఉన్నారో కూడా తెలియకపోయినా, ఇవన్నీ మనలో పెయిన్ ని క్రియేట్ చేస్తాయి. ఈ ఎమోషనల్ పెయిన్ హెల్త్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ని చాలా మంది ఎక్స్పర్ట్స్ అలాగే ఎన్నో బుక్స్ లో రికమెండ్ చేశారు. చాలా ఇయర్స్ నుండి నేను ఫాలో అవుతున్న ట్రిక్ కూడా ఇదే. అయితే ఈ ట్రిక్ మీరు ఎలా అయితే సైలెంట్ గా బాధను అనుభవిస్తున్నారో అంతే సైలెంట్ గా మిమ్మల్ని ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా చేస్తుంది. కానీ ఎంతో మంది సింపుల్ గా ఉంది కదా అని ఇగ్నోర్ చేస్తారు. సో హియర్ ఇస్ ద ట్రిక్. జస్ట్ రైట్ ఇట్ డౌన్. ఒక పేపర్ తీసుకొని మీరేం ఫీల్ అవుతున్నారు, భవిష్యత్తు గురించి మీరేం ఫీల్ అవుతున్నారు, మీ భయాలేంటి, ఫిల్టర్ లేకుండా, అబద్ధాలు లేకుండా ఎవ్రీథింగ్ ఆ పేపర్ పై రాయండి. నెక్స్ట్ దాన్ని మళ్ళీ చదివి పేపర్ ని చించేయండి. ఇది ఎవరికో ఎక్స్ప్లెనేషన్ కాదు, ఆన్సర్ చేయటానికి అంతకన్నా కాదు, జస్ట్ మీకోసం. వినటానికి ఫన్నీగా ఉంటుంది కానీ సింపుల్ బట్ చాలా చాలా పవర్ఫుల్. ఇలా చేస్తే ఫస్ట్ మీ థాట్స్ ని కొన్నింటిని చూసి మీకే నవ్వు వస్తుంది. నెక్స్ట్ మీ థాట్స్ కి మీపై కంప్లీట్ పవర్ పోతుంది. నెక్స్ట్ అసలు మిమ్మల్ని ఎగ్జాక్ట్ గా ఏం బాదర్ చేస్తుందో ఆ విషయాన్ని మీరు ఫిగర్ అవుట్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. యూ స్టార్ట్ యాక్సెప్టింగ్ ద సిచ్యువేషన్, ఆర్ మేబీ యూ లెర్న్ టు లివ్ విత్ ఇట్. ఎట్ ద ఎండ్ యూ గెట్ క్లారిటీ, పీస్ అండ్ అవేర్నెస్. నా చుట్టూ ఉండే వాళ్ళతో షేర్ చేసినప్పుడు కొంతమంది నవ్వారు, కొంతమంది ఇగ్నోర్ చేశారు. కానీ ఎవరైతే దాన్ని ఫాలో అయ్యారో వాళ్ళే రియల్ చేంజ్ ని చూశారు. స్టార్టింగ్ లో ప్రతిదీ కొత్తగా నచ్చినట్టుగానే ఉంటుంది, కానీ ఎక్స్పీరియన్స్ అయితేనే దాని లోతు ఏంటో అర్థమవుతుంది. దాంతో పాటు ప్రొటెక్ట్ యువర్ ఫిజికల్ హెల్త్. మంచి ఫుడ్, రెగ్యులర్ గా వాటర్ తీసుకోవటం, ఎక్సర్సైజ్, మెడిటేషన్, వాకింగ్ ఇన్ గార్డెన్ ఆర్ పార్క్, ఇవన్నీ కూడా మీ మూడ్ అండ్ మెంటల్ హెల్త్ పై ఎఫెక్ట్ చూపిస్తాయి. ట్రీట్ యువర్ సెల్ఫ్ విత్ కేర్. అండ్ వన్ మోర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, స్టాప్ కంపేరింగ్ విత్ అదర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్, మోటివేషనల్ స్పీకర్స్. వీళ్ళని చూసి ఏదో వాళ్ళు వాళ్ళ లైఫ్ ని లేదా ఎమోషన్స్ ని మాస్టర్ చేశారు అనుకోకండి. ఇంక్లూడింగ్ మీ. ఎవ్రీవన్ హ్యాస్ ప్రాబ్లమ్స్, ఎవ్రీవన్ ఈస్ డీలింగ్ విత్ దర్ ప్రాబ్లమ్స్. వాటిని పోస్ట్ చేయరు అంతే, బట్ రియాలిటీ మీకు తెలియాలి. వాళ్ళని చూసి నేను పర్ఫెక్ట్ గా లేను అని మిమ్మల్ని మీరు హేట్ చేసుకోకండి. కొంతమంది నేను మంచి చేసినా కూడా ఎందుకు ఇదంతా ఫేస్ చేయాలా అనుకుంటారు. కానీ గుర్తు పెట్టుకోండి, మీరు మంచి చేసినా లైఫ్ మిమ్మల్ని వదలేదు. ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సిందే. మీరు మంచోళ్ళు, లైఫ్ మీతో ఫెయిర్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకండి. ట్రై టు చేంజ్ యువర్ మైండ్ సెట్. మెంటల్ గా స్ట్రాంగ్ గా అవటానికి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవటానికి ఎన్ని వేస్ ఉంటే అన్ని ట్రై చేయండి. 100% చేంజ్, 100% కన్సిస్టెన్సీని ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ మీ డేలో 1% చేంజ్ వచ్చినా కూడా అది 1000% స్ట్రెంగ్త్ అండ్ మోటివేషన్ ఇస్తుంది. మీ బ్రెయిన్ ని ఒక చైల్డ్ లా ట్రీట్ చేయండి. అనుకున్నట్టుగా లేదని హేట్ చేయకండి, పనిష్ చేయకండి. దానికి మీ ట్రైనింగ్ అండ్ మీ గైడెన్స్ అవసరం అని గుర్తుపెట్టుకోండి. సో డోంట్ హేట్ యువర్ సెల్ఫ్. మీలో ఎవరైనా వీటిని ఫాలో అయితే తప్పకుండా కమెంట్ చేయండి. మీలో మంచి మార్పుని తీసుకొచ్చిన ఆ విషయం లేదా ఏదైనా మెథడ్ ఉంటే దాన్ని తప్పకుండా షేర్ చేయండి. సింపుల్ గా ఉండొచ్చు, కానీ పాటిస్తే ఎంత పవర్ఫుల్లో మిగతా వాళ్ళకి తెలిసేలా మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఒపీనియన్ ని షేర్ చేసుకోండి. బికాస్ సమ్టైమ్స్ వన్ కమెంట్, వన్ లైన్ ఆర్ మేబీ వన్ వీడియో ఈజ్ ఎనఫ్ టు స్టార్ట్ హీలింగ్. ఈ ఛానల్ బుక్ సమ్మరీస్ కే కాదు, ఇట్స్ అబౌట్ లెర్నింగ్ టుగెదర్ అండ్ హీలింగ్ టుగెదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే కైండ్, స్టే స్ట్రాంగ్.